వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం టాలీవుడ్లోకి తెలుగు సినిమాలే కాకుండా అవతార్ లాంటి పెద్ద సినిమాలు, భారీ చిత్రాలు కూడా ఎంటర్ అయినాయి. దానిపైన కలెక్షన్స్ లేకపోతే సినిమాలో ఉన్న సత్తా లేకపోతే స్టోరీ ఏంటని దానిపైన రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సామాన్యులు ఇస్తే ఓకే, సుకుమార్ గారు లాంటి పెద్ద దర్శకుడు రివ్యూ ఇవ్వటం అనేది ఒకంత ఆశ్చర్యకరంగా ఉంది. అయితే సార్ ఏం మాట్లాడారు దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రస్తుతం టాలీవుడ్లోకి అవతార్ సినిమా ఎంటర్ అయింది. కలెక్షన్లు లేకపోతే దానిపైన స్టోరీ కానీ ఎలా ఉండబోతుంది, సన్నివేశాల గురించి సుకుమార్ గారు రివ్యూ ఇవ్వటం జరిగింది. సో దానిపైన మీరు ఏమంటారు? మనకు గతంలో అంటే సుమారు మనం బాహుబలికి ముందని చెప్పవచ్చు ఇంచుమించుగా. అంటే ఇక 2015 ఆ పీరియడ్కి అంతకుముందు మనది బాలీవుడ్ రేంజ్ అని మాత్రమే అనుకునేవాళ్ళం. వాస్తవానికి హాలీవుడ్ రేంజ్కి ఉన్న అంతగా కమర్షియల్ వాల్యూస్ కానీ ఆ పేరు ప్రతిష్టలు కానీ ఎక్కువ లేవు. బాలీవుడ్ తర్వాత బాహుబలి తర్వాత త్రిపురాలు తీసుకున్న, ఆ తర్వాత పుష్ప తీసుకున్న, ఇంకే రకంగా చూసినా కూడా మనం బాలీవుడ్ని దాటేసి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాం. మన హీరోలు కూడా హాలీవుడ్ హీరోలకు వరల్డ్ స్టార్ అయిపోయారు. సో అంతకుముందు సినిమాలు ఒక ఎత్తు, ఈ తర్వాత వచ్చిన సినిమాలు ఎత్తు. మనం కూడా హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నాం. అంతకుముందు హాలీవుడ్లో ఎప్పటి నుంచో వస్తున్నాయి సినిమాలు. అది అవతార్ కావచ్చు, ఒక నాటి జురాసిక్ పార్క్ కావచ్చు, అంత ముందైన చిత్రాలు కావచ్చు, ఆ విజువల్ ఎఫెక్ట్స్తో వస్తున్నాయి. సో ఇప్పుడు అవతార్ 3 కూడా విజువల్ ఎఫెక్టెడ్ ఫిలిము. సో మనం మన ఆ రేంజ్ సినిమాలు తీస్తున్నా వాటిని చూసినప్పుడు మనకు ఒక థ్రిల్ ఫీలింగ్ కొంచెం అప్డేట్ అవుతుంది. ఆ కథాంశాలు కూడా అలాగే ఉంటాయి. సో మనం ఆ సినిమా చూసినప్పుడు ఎగ్జైటింగ్ అవుతుంటాం. కామన్ మ్యాన్ అవుతున్నప్పుడు టెక్నికల్ వాల్యూస్ తెచ్చినటువంటి, కమర్షియల్ వాల్యూ తెలిసినటువంటి ఒక టెక్నీషియన్ డైరెక్టర్ సుకుమార్ లాంటి వాళ్ళు చూసినప్పుడు దాన్ని వండర్గా ఫీల్ కాకపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా వండర్ఫుల్గా ఫీల్ అవుతాడు. ఆయనకు ఆ వాల్యూస్ తెలుసు. ఆ విజువల్ ఎఫెక్ట్ వాల్యూ ఏంటి అంటే ఆ సినిమా ఆ షార్ట్స్ ఎలా తీస్తారో తెలుసు. అవన్నిట్లో చూసినా కూడా తానైతే ఒక గ్రహానికి వెళ్తాడు కదా, ఆ గ్రహానికి నిజంగా వెళ్ళినట్టు, ఇదంతా కూడా ఎమోషనల్ ఫీల్ అయినట్టుగా చాలా ఎగ్జైటింగ్గా తన రివ్యూని చెప్పడం జరిగింది. వేరొక ప్రపంచానికి తీసుకెళ్ళిందన్న ఆ భావంలోనే మాట్లాడారండి సుకుమార్ గారు. ఖచ్చితంగా. యాక్చువల్గా కథ ఏంటి, అవతార్ ఏంటి, ఒక 150-200 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు మనం 2020-25లో అట్లా ఉన్నామంటే ఇంకా 2158 సంవత్సరంలో కథ ఏదో జరుగుతుంది. అంటే 100-200 సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రపంచ యుద్ధాలు జరిగితే, మన అందరూ తెలుసు ఇప్పుడు ఆటం ఎనర్జీ యుద్ధాలు లేదా బయో ఎనర్జిక్. అంటే బయో అంటే మనం ఏదో కెమికల్ కలిపి లేదా వైరస్ ద్వారా చంపడం లేదా అణుభూమి విస్ఫోటనం జరుగుతుంది. అంటే ప్రకృతి వైపరీత్యం అనేది భయంకరంగా జరుగుతుంది. ఆ ప్రపంచం అంటే కాలుష్యం వల్ల కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ ఏం జరిగినా కూడా ఒక 200 సంవత్సరాలు ఎలా ఉంటుందో ఆ ఊహలో నుంచి కథాంశాన్ని తీసుకున్నటువంటి మూలకథే అది అవతార్లు ఏంటి అంటే ఒకవేళ యుద్ధం అంతా జరిగిపోయి ఇక్కడ భూగోళంలో అంతా కూడా మంచి స్వచ్ఛమైన ప్రకృతి ఆక్సిజన్ అందకుంటే ఎలా ఉంటుంది, అప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు లేదా మనుషులు అందరూ ఏ విధంగా ఆరాటపడతాం అంటే అక్కడ గాలి కూడా దొరకనటువంటి సందర్భంలో గాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి ఫలానా గ్రహంలో ఎక్కడో ఉందట అని తెలిసినప్పుడు ఆ గ్రహానికి వెళితే అక్కడి నుంచి ఆ ప్రకృతిని అక్కడ వేరే గ్రహంలో ఉన్నటువంటి ఆక్సిజన్ స్వచ్ఛమైనటువంటి ఆ ప్రకృతి సంపదని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో ఏం జరిగిందనేది అవతార్ సినిమా. గతంలో చూసిన అవతార్ ఏంటంటే బయట నుంచి శత్రువులు వస్తే ఎలా కాపాడుకోవాలని. ఇప్పుడు వచ్చిన అవతార్ సినిమాలో సొంత తెగ నుంచి వచ్చిన వారిని కూడా మనం ఎట్లా డిఫెన్స్ ఉండాలని అదే చెప్పాలి. అంటే అక్కడేంటి, ఆ గ్రహానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక జీవరాశి ఉంది, జీవరాశి మానవ జాతి మనం అక్కడ కూడా మనుషులు ఉన్నారని ఒక భావన సృష్టించి ఆ మనుషులు మన మనుషుల్లా ఉండకూడదు కదా, ఒక వెరైటీగా ఒక విచిత్రమైనటువంటి గెటప్తో ఎత్తైనటువంటి మనుషుల్లా మన మనుషుల్లా కాకుండా అలౌకిక టెక్నాలజీ మనుషుల్లా ఉండే అంతా కూడా అవతార్ కెమెరాన్ గారు చాలా చక్కగా చేశారు. అక్కడ ఉన్నట్టు ప్రకృతి సంపదని అంటే ఆ అవతార్ అనేటువంటి ఆ జాతి వాళ్ళ యాంగిల్లో వేరే జాతి వాళ్ళు వచ్చి ఆ సంపద తీసుకుపోతుంటే ఏం జరిగిందనే కథ. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక విలన్ ఉంటే దానికి ఏం జరిగినది తాడలో స్టోరీ. అయితే మీరు అన్నిటికీ గ్రహించాల్సింది ఏంటంటే అవతారు ప్రారంభంలోనే చెప్పారు ఇది 5 భాగాలుగా 5 సీక్వెన్స్లు రాకపోతుందని. ఇంకా ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఇవి 5 అంటే ఏంటో చెప్తున్నాను. 5 అంటే మనకేంటి, పంచభూతాలు. ఫస్ట్ 1లో ఏముంది, ఆక్సిజన్ ప్రకృతి, ఆక్సిస్ గాలి. నెక్స్ట్ దాంట్లో నీరు. ఇక్కడ అవతార్ తీరు ఫైర్ అండ్ యాష్ అంటే అగ్ని.
సో ఈ పంచభూతాల మీదన ఒక్కొక్క చిత్రం రాబోతుంది. సో దాని దగ్గర కథాంశాలు తీసుకుంటున్నారు, దాని విజువల్ ఎఫెక్ట్స్ ఆడుతున్నారు. అంటే 2014 ఆ పీరియడ్లో ఉన్నటువంటి అప్పుడు 2000 ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకా మనం ఏఐ టెక్నాలజీకి డెవలప్ అయ్యాం. విజువల్ ఎఫెక్ట్స్ అంటే మనకు ఈ టెక్నాలజీ లేనప్పుడే 1960 ఆ పీరియడ్లోనే మాయాబజారు, లవకుశ, ఆ తర్వాత విఠలాచార్య గారి దయ్యాల సినిమాలు, ఇట్లాంటి అన్నింటిలో కూడా చాలా విన్యాసాలు చేసాం, భయంకరమైన యుద్ధ సన్నివేశాలు చేసాము. అది అప్పుడు మిర్రర్ ఎఫెక్ట్ అండ్ మిర్రర్ వర్క్ అనేవాళ్ళు. ఇప్పుడేమో ఏఏ వర్క్, గ్రాఫిక్స్ వర్క్స్ అంటున్నాం. టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అప్పుడు వండర్లు సృష్టించాం, అప్పుడు విజువల్ వండర్లు సృష్టించాం. చూసే ప్రేక్షకునికి ఒక విభిన్నమైనటువంటి ఒక అనుభూతిని కలిపించింది సినిమా. ఇప్పుడు కూడా అలాగే టెక్నాలజీలో అప్పుడున్న అప్డేటెడ్ వెర్షన్ ఉంది. సో ఇంత బాగా అంటే అవతార్ ఎలా ఉంటుందో సినిమా 1లో చూసాం, 2లో చూసాం, బట్ 3లో పోయి సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ విజువల్ ఎఫెక్ట్ ఎక్కడా మిస్ కాకుండా మళ్ళీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఆయన ఒక సుకుమార్ లాంటి ఒక ఆయన కూడా పాన్ వరల్డ్ డైరెక్టర్ కదా, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కదా, పుష్పతోటి 1 and 2 తోటి ఒక కమర్షియల్ వాల్యూ ఫిల్మ్ని ఒక విలన్ అంటే యాంటీ క్యారెక్టర్, ఒక స్మగ్లర్ని హీరోగా చేస్తూ దానికి ఎలిమెంట్స్ ఇచ్చేసి ఒక బిజినెస్ వాల్యూ కల్పించి దాన్ని హాలీవుడ్ స్టేజ్లో బిజినెస్ మార్కెట్లో సక్సెస్ సాధించుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. సో అన్ని ఈక్వేషన్లు లెక్కలు తెలిసిన లెక్కలు మాస్టర్ కదా సుకుమార్ గారు. సో ఖచ్చితంగా పుష్పాన్ని బాగా తీసుకొచ్చింటే ఈ అవతార్ తాడు ఎంత బాగుందో ఆయన రివ్యూ ఇచ్చాడు. సో నిన్నగాక మన రాజమౌళి గారు కూడా కెమెరా తోటి ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం, సినిమా గురించి మాట్లాడుకోవడం, రాజమౌళి గారు మాట్లాడిన విధానాలు అన్నీ చూస్తే కూడా నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది, మీ వారణాసి షూటింగ్ నేను చూస్తాను వచ్చి అన్నాడు. దాంతో కూడా కొన్ని రోజులు నిన్న మందంతా కూడా అదే ఆ సినిమా ప్రమోషన్ కోసం కెమెరాన్ గారి అవతార్ 3 కోసం ప్రమోషన్కి ఆయనకు ప్రమోషన్ అయింది, వారణాసికి ప్రమోషన్ అయింది. సో ఏదైనా సరే మన టెక్నీషియన్, మన తెలుగు టెక్నీషియన్, సౌత్ ఇండియా టెక్నీషియన్, మన తెలుగు టెక్నీషియన్, మన ఇంటి మన ఊరు మన పక్కింటి కుర్రాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి సరసాన కూర్చున్నారంటే మనం అందరూ సంతోషపడాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.